తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో మాకు జరిగిన అద్భుతాన్ని మీ అందరితో షేర్ చేయాలనుకుంటున్నానండి. సర్వభూపాల వాహనం రోజు నేను, నా హస్బెండ్, మా పిల్లలిద్దరూ, మా చిన్న అత్తయ్య వాళ్ళందరం తిరుమలకి వెళ్ళాము. ఒరిజినల్ ఆడియో పెడతాను వినండి, వాయిస్ ఓవర్ లేకుండా. ఆల్మోస్ట్ 2 అవర్స్ తర్వాత మేము కూర్చున్న మాడ వీధిలోకి స్వామివారు వచ్చారు. ఎప్పుడెప్పుడు నా స్వామిని కళ్ళారా చూస్తానా అని అందరం ఎదురు చూస్తూ ఉన్నాము. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, మేము అక్కడ 2 అవర్స్ నుంచి కూర్చున్నాము. ఒక్క చుక్క కూడా వర్షం లేదు. కరెక్ట్గా స్వామివారు మా గ్యాలరీలోకి ఎంటర్ అయ్యారండి. ఆ గాలి వర్షం ఎలా అనిపించిందంటే, ఆ దేవుడే మా గోవిందనామ స్మరణలతో పులకరించిపోయి కిందకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినట్టుగా అనిపించింది. మీరు అనొచ్చు తిరుమల బ్రహ్మోత్సవాల్లో వర్షం పడడం సహజమే అని. కరెక్టే అండి, గరుడ సేవకైతే ప్రతి ఇయర్ వర్షం పడుతుంది. కానీ ఇదైతే సర్వభూపాల వాహనం నాడు మేము పొద్దున వచ్చాము. మా మాడవీధిలోకి తిరిగి మా గ్యాలరీ దగ్గరకు వచ్చేంత వరకు వర్షం లేదండి. అసలు వర్షం సూచన కూడా లేదు. కరెక్ట్గా మా గ్యాలరీ ఎంటర్ అయిన వెంటనే వర్షం స్టార్ట్ అయింది. ఆ 5 మినిట్స్ తర్వాత రాత్రంతా వర్షం లేదండి. నేను మాటల్లో వర్ణించలేకపోతున్నాను, కానీ అక్కడ ఉన్న వాళ్ళకైతే ఆ స్వామివారి రాకతో ప్రకృతి పులకరించిపోయి నాట్యం చేసినట్టుగా, సాక్షాత్తు ఆ స్వామివారు నడుచుకుంటూ వచ్చి మనల్ని అందరినీ ఆశీర్వదించినట్టుగా ఫీల్ అయ్యారండి. ఆ మరుసటి రోజే గరుడ సేవ. మా పాప పుట్టినరోజు కూడా ఆ రోజే. ఆ భగవంతుడి ఆశీస్సులు మా పాపతో ఉన్నట్టు నాకు అనిపించిందండి. ఆ శ్రీనివాసుడి దివ్యానుగ్రహం మనందరిపైన ఉండాలని ఆశిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి.